ఊరుకోండి. అంజిగాడికి దెయ్యం పడ్డం ఏంట్రా? నిజం బాబాయ్, ఆడు మన ఊరు పెద్ద కాలువ అవతలగట్టు నుండి ఇవతలగట్టుకు దూకేశాడు. ఆడు డ్యామ్ దగ్గర ఏదో దెయ్యం పూజలు చేయడం కూడా మేము చూసాం బాబాయ్. ఆ బెమ్మన్నను సంపెత్తా అన్నాడండి. పైగా డ్యామ్ అంట, ఇంజనీర్ అంట, సమాధి అంట, ఏటేటో మాట్లాడుతున్నాడండి. ఆడిగాన్ని ఆడి బ్యాచ్నే కుమ్మేదండి. ఆడు కర్ర తిప్పుతుంటేనండి ఆడు మనిషిలా కనపడలేదండి, బేబచ్చమండి. నోరు ముయ్యండి రేయ్. అంజి గురించి మళ్ళీ తప్పుగా కూసారో కోసేస్తా. నువ్వు కూడా ఏంటన్నా ఈ బేవస్ కొడుకులతోటి? లేదమ్మా, నేను అదే చెప్తున్నాను. అంజిగాడేంటి, దెయ్యం ఏంటి? అంజిగాడు మిమ్మల్ని కొట్టడానికి ముందే అంతు తెలియని శక్తి ఏదో నన్ను కొట్టిందిరా. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని క్షుద్ర శక్తులను భయపెట్టే అరివేర భయంకర శక్తి. 100 జన్మలు తపస్సు చేసినా సాధించలేని ఆ శక్తిని అంజిగాడు ఎలా సాధించాడో తెలియటం లేదురా. దాని అంతు తేల్చే ప్రయత్నంలోనే ఉన్నాను. కానీ అంజి శబ్దం చేయకురా. రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రామ 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 సీత, రఘుకుల రామ రామ సీత. ఓయ్, ఎవరు నువ్వు? మళ్ళీ ఏంటి? ఎవరయ్యా నువ్వు? అంజి. అది నీ పేరు కదా, నువ్వెవరు అని. కేర్ ఆఫ్ గురువు గారు, రాములూరు గుడి, పర్మనెంట్ అడ్రస్ ఆంజనేయ స్వామి. చాలా. అది నీ చిరునామా. నువ్వెవరో చెప్పు. మనిషిని. అందరూ మనుషులే బాబు, నువ్వెవరో చెప్పు. ఇది అది నీ శరీరం, నువ్వెవరో చెప్పరా బాబు. ఆంజనేయ, పొద్దున్నే సుత్తి ప్రోగ్రాం మొదలెట్టేసేసావా? నేనెవరో ఇలా తెలుసుకోవాలో నువ్వే చెప్పు స్వామి. అన్వేషణ. ఏంటి? వెతకడం. వెతకడమా? ఒక పిచ్చగాడి నుండి భూమండలాన్ని లేవాడి వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రయోజనం కోసమే పుడతారు. ఏ చీమగానో దోమగానో పుట్టకుండా అతి విలువైన ఒక మానవుడుగానే ఎందుకు పుట్టామని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకు సమాధానం వెతకాలి. అలా వెతకడమే అన్వేషణ. ఆ అన్వేషణలోనే వాళ్ళ బాధ్యత ఏంటో వాళ్ళకు తెలుస్తుంది. ఆ బాధ్యతను వాళ్ళు పూర్తి చేసినప్పుడే వాళ్ళ జన్మ ప్రయోజనం నెరవేరుతుంది. వామ్మో, ఇంత గొడవ ఉందా? మరి నువ్వెందుకు పుట్టావు? నేను నా శ్రీరామచంద్రుడి కోసం పుట్టాను. అబ్బా, మేము కూడా మా ఆంజనేయ స్వామి కోసమే పుట్టామమ్మా. కాదు, నువ్వు డ్యామ్ కోసం పుట్టావు. డ్యామా? నాకు దానికి సంబంధం? వాళ్ళ ఫిట్టింగ్లు పెడతావే. శ్రీరాముడి ప్రాణం సీతామాత. ఆ సీతామాత పేరును ఉన్న సీతమ్మ తల్లి డ్యామ్ ఆగిపోతే మీ బాస్ ఆంజనేయుడు ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు? మరి నువ్వెందుకు ఊరుకున్నావు? నాకు దానికి ఏంటి? మీ బాస్ ఎవరు? ఆంజనేయ స్వామి. ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు. మరి నువ్వెందుకు ఊరుకున్నావు? అది డ్యామ్ పని పూర్తయితే పంటలు పండుతాయా? పండుతాయి. ఊళ్ళో అందరూ సంతోషంగా ఉంటారు. ఊళ్ళో కరువు పోతుందా? పోతుంది. సీతమ్మ తల్లి డ్యామ్ పూర్తయితే నీ బాస్ సంతోషపడతాడు కదా. అవును. మరి ఎందుకు ఊరుకున్నావు? ఏంటి? నువ్వే చెయ్యి. నేనా? నువ్వే. అదే నీ బాధ్యత, అదే నీ జన్మకు అర్థం. నువ్వేం చెప్తున్నా? గురుజీ వస్తున్నా. ఎరా అంజిగా, నడమత్త పొగసిరెలా వచ్చేసిందిగా. ఊళ్ళో తుక్కు నెగ్గరుతున్నావు. నన్ను చూసేందుకురా భయపడి చేస్తావు. అన్ని చూసేసావుగా. ఆడదాన్ని కదా, నేనంటే ఇష్టం లేదా? మా మీద ఏంటండి మ్యాన్ హ్యాండ్లింగ్? అబ్బో వదలవే రాక్షసి. అంజిగాడు అనుకున్నాను. అంజిగాడు అమాయకుడు. పాప నన్ను చూసి జడుచుకున్నట్టున్నాడు. యహని ఇంటిలాంటి ఫిగర్ ని నన్ను చూసి ఎవడైనా భయపడతాడా? ఆన్ని ముగ్గులోకి దింపాలంటే ఒక్కటే దారి. ఏంటది? ఎక్స్పోజింగ్. అంటే ఇప్పి చూపించడం. ఇంకేం చూపించాలి? రకరకాల డ్రెస్సులు వేసుకుని విచిత్రంగా అడ్డం పడిపోయి కొద్ది కొద్దిగా ఎక్స్పోజింగ్ చేసావనుకో, రెచ్చిపోయి రేప్ చేసేస్తా. ఏది? మంత్రమయ్యా బాబు. தங்க மாளிகை வசந்த மாளிகை காக்கா காக்கா காதலிக்க நேரமில்லை మచ్చా పద్దు మచ్చా ముద్దు ముచ్చటలాడి గట్టి వాము చోటుకి లాక్కెళ్ళి ఆంజనేయ ఈ రాత్రికి మా అయ్యని తాతని చెయ్యాలి. తొందరగా చేసేయ్.
చిపా చేస్తావా చేయవా? ఇది రాములోరి గుడి, మహా పాపం, కళ్ళు పోతాయి. ఒకే ఒక వద్దు, గొంతు పిసికి చంపుదా. అప్పుడియా? గొంతు తప్ప ఓకే తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. మా బాస్ నిష్ఠాగరిష్ఠుడు, మా పూజారి గారు నిప్పు, నేను నిప్పు నిష్ఠాగరిష్ఠుడిని. ఆడవాళ్ళని తాకితే ఉరేసుకోవాలి తెలుసా? ఏంటిది? శ్రీఆంజనేయ, ఏంటి వైపరీత్యం? శ్రీఆంజనేయ, 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 నాకేం తెలియదు, శ్రీఆంజనేయ, నాకేం తెలియదు, శ్రీఆంజనేయ, నాకేం తెలియదు, శ్రీఆంజనేయ, ఆంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం నమామి. శ్రీ ఆంజనేయం. ఏంటయ్యా నువ్వు? ఏదో పాపం ఆడవాసనంటే తెలియని అమాయక స్వామివి, అర్థం చేసుకుంటావులే, అంజిగాడికి నాకు కుదిరేస్తావులే అనుకుంటే వాణ్ణి పిచ్చోడిని చేసి నీ చుట్టూ తిప్పుకుంటావా? ఏంటి పెద్ద పోజు కొడుతున్నావు? ఏమనుకుంటున్నావయ్యా అసలు నువ్వు? పిచ్చిదానిలా కనబడుతున్నానా? ఓయ్ వద్దు, ఆడపులి అంటే అలా కాదు బాస్. అసలు ఆ రాములోరు సీతమ్మ తల్లి లవ్ స్టోరీకి నువ్వెంత కష్టపడ్డావు, మరి నీ భక్తులకి బ్రహ్మచర్యం ఏంటి గురు? అవును, నీకు మతి స్థిరంగానే ఉందా? ఆహా, అది అందుకని నిన్ను గోదాట్లో పడేస్తే నాకు గొడవ వదిలిపోద్ది. ఉండి నీ పంచ నాకు కాదురా, నీకు. ఈ విగ్రహాన్ని గోదాట్లో పడేస్తే గానీ నీకు పిచ్చి వదలదు. మా బాస్ జోలికి వచ్చావంటే చంపేస్తాను. నీ బాస్ జోలికి రాకూడదు అనుకుంటే నన్ను పెళ్లి చేసుకో. ఎప్పుడే, ఎక్కడే? కుదరదు, ఆంజనేయ భక్తుడిని, బ్రహ్మచారిని. చేసుకోకపోతే చెరువులో దూకి చస్తా. వెంటనే ఉరేసుకుంటా. బాస్ ఏమడిగేది బాస్? బాగున్నా బాస్? చెప్పండి బాస్. అంజీ అమ్మాయి ఉరేసుకు చచ్చిపోతుందేమోనయ్యా. చావని పాపం పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్ళ నువ్వు కూడా. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది. దేవుడు ఎప్పుడైనా తప్పు చేస్తాడా? అయ్యో, ఎందుకు చేస్తాడు? బ్రహ్మచర్యమే గొప్పదనుకుంటే ఆ దేవుడు ఆడవాళ్ళని ఎందుకు సృష్టిస్తాడు? ఎక్కడ చూసినా మగవాళ్ళమే ఉండేవాళ్ళం కదా. పునరపి జననం పునరపి మరణం. అర్థమైందా? పిచ్చోడా, జననం నుండి మరణం వరకు అన్నీ దేవుడు పెట్టిన ధర్మాలు. జననమే లేకపోతే మరణం ఎలా వస్తుంది? అందుకోసమే ఆ దేవుడు సంసారాన్ని బంధాన్ని పెట్టాడు. ఆ సంసార బంధంలో దేవుడి ధర్మాన్ని కాపాడడమే మనిషి కర్తవ్యం. అలాంటప్పుడు మనిషిగా నీ కర్తవ్యాన్ని చేయాలా వద్దా? చేయాలి. మరి మా బాస్ పెళ్లి చేసుకోలేదు కదా. మరి మీ బాస్ విడిపోయిన సీతారాములు కలిపాడు కదా. భగవంతుడికి ఒక భక్తుడి ఎంత ముఖ్యమో ఆ భక్తుడికి తోడు అంత ముఖ్యం, బంధము అంత ముఖ్యం. అర్థమైందా? అయిపోయింది, అంతా అయిపోయింది. అంచుకోడి కాదున్న తర్వాత నేను బ్రతకను. ఎందుకు? పప్పు తిని ఏంటి అదోగాల? ఊరందరిని భయపెట్టేదానివి ఆడేదో 4 మాట్లాడినాడని సత్తానంటావేంటి? ఇంకేం చేయాలి? నేను చెప్తా. మేమిద్దరం కలిసి ఏదో ఒకటి చేసి అంజిగాడిని ఆ కొబ్బరి తోటలోకి తీసుకొచ్చేస్తాం. కిడ్నాప్. నేను వాడిని అక్కడే చెట్టు కట్టేస్తాను. నేను ఆడు చొక్కా లాగేస్తాను. నేను వాడి ప్యాంట్ లాగేస్తాను. తర్వాత నువ్వు చేసుకోవాలి. అంటే రేపు. రేపా? అన్న ఏడుస్తాడే, నేను చెయ్యలేను. అయితే ఇది తిను. Ikut
దాగని సోకే బరువయి ఆగి ఆగని ఈడే ఇరుకై తాకి తాకని చూపే చినుకై దూకే దూకని ఊపే వరదై ఏం చేస్తుందో ఎలా ముంచేస్తుందో అయ్యో రామ అసలిదేం లడాయి హవాయి తువాయి అల్లాడే అమ్మాయి కంగారు పెట్టే సింగారమ్మా బంగారమంతా భద్రం సుమా ప్రమాదం తెలిస్తే సరదా పడతావా బాలమణి సరే కానీ మరి పద చెల్లిస్తా ప్రతి బకాయి ఎగరెచ్చిపోకే పసిపిచ్చుక నన్నపలేదే నీ ఓపిక పిడుగై పడన వ్రతమే చెడినాక చెర్రెత్తి వస్తే మగ పుట్టుక సుకుమారమిస్తా సుఖ పెట్టగా గుడిలో పడన వరమే అడిగాక కవ్వింతలెందుకే బాలిక మరి పువ్వంటి సున్నితం కందిపోగా హవాయి తువాయి దాగి దాగని సోకే బరువయి ఆగి ఆగని ఈడే ఇరుకై తాకి తాకని చూపే చినుకై దూకే దూకని ఊపే వరదై ఏం చేస్తుందో ఎలా ముంచేస్తుందో అయ్యో రామ అసలిదేం లడాయి